నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. కుల మత ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడిన ప్రజా ప్రతినిధులు. రాయలం గ్రామంలో ఘనంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన మానవత్వానికి, సంఘీభావానికి ప్రతీక. కృష్ణ బలిజ పోసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు. భీమవరంలో రక్షాదళ్ నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హీరో నిఖిల్. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరాలని సూచన. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఏపీ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ చలనచిత్ర సీమను వదిలి రాజకీయ నాయకునిగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు అమలు చేసి అవినీతిని నిర్మూలించి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని భీమవరం పట్టణం ప్రధాన కూడలి ప్రకాశం చౌక్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. పీఎస్సీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో ప్రపంచం సృష్టించి ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించి అనేక పదవులను కేటాయించిన యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుడు పొత్తూరి బాపిరాజును అభినందించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీఆర్ తన సినీ జీవితంలో సంపాదించిన ఐశ్వర్యం, కీర్తి, సంపద, వైభవం అన్నిటినీ వదిలి సామాన్య ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలను తీసుకువచ్చి మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కును కల్పించిన మహానుభావుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని విగ్రహ నిర్మాత పొత్తూరి బాపిరాజును అభినందించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఏపీ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు కిలో బియ్యం ₹2 పేదవారికి పక్కా ఇళ్లు నిర్మించి ప్రజానేతగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహ నిర్మాత టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పొత్తూరి బాపిరాజు మాట్లాడుతూ, టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి తనకు అవకాశం కల్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మికి, విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు, కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఎంసీ చైర్పర్సన్ కల్దండి సుజాత రామచంద్రరాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, మాజీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, ఎండీ షబీనా, చెరుకుపల్లి సంతోష్ కుమార్, నాగిడి తాతాజీ, వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మధురరాము, చలబైన గోవింద్, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, కంతటి వెంకటరాజు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్, ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు, మాజీ కౌన్సిలర్లు ఎద్దు యేసుపాదం, మైలాబత్తుల ఐజాక్ బాబు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజుతో పాటు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి రామారావు
గారు అనేక కోణాలు మనం చూడాలి. ఒక సినిమా నటుడుగా, రాజకీయ నటుడుగా, సన్యాసం స్వీకరించినటువంటి వ్యక్తిగా, ఒక మహర్షిగా ఆయన ప్రయాణం సాగినటువంటి విధానం మనంతా కూడా గమనించాం. సినిమా రంగంలో 60 సంవత్సరాలు పూర్తయ్యాక సినిమా రంగం నుండి నిష్క్రమించాలనేటువంటి ఆలోచనతో సినిమా రంగం తెలుగు రాష్ట్ర ప్రజల కారణంగా నేను ఒక నటుడిగా ఎదిగాను, దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్నాను కాబట్టి 60 సంవత్సరాల తర్వాత సినిమా రంగంలో నిష్క్రమించి తెలుగు జాతికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 ప్రారంభిస్తే ఆ పార్టీని ప్రారంభించినటువంటి కేవలం 9 నెలల్లోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకుడు ఎవరు ఉన్నారంటే కేవలం ఎన్టీ రామారావు గారు. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడు ఇటువంటి పరిణామం ఉంది. సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో ప్రతి ఎత్తున తుఫాన్లు వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో సందర్భంలో జోన్లు పెట్టి డబ్బులు పోగు చేసి ప్రతి ఎత్తున విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు ఎన్టీ రామారావు. ముఖ్యమంత్రి అయ్యాక పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ప్రజలకు ఆస్తుల్లో సమాన హక్కు, అదేవిధంగా పేదలకు పక్కా ఇల్లు నిర్మించాలి. కిలో 2 రూపాయలకి బియ్యం ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పథకంగా ఈ రోజు కూడా మనం జరుగుతుంది. పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఉండాలనేటువంటి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి, దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయం సందర్భంలో అనేక మంది బీసీలకు చెందినటువంటి నాయకులు, బీసీ వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మహిళలకు సంబంధించిన అనేక మంది మహిళలు ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగానే సాధ్యమైంది అనేటువంటి విషయం మనకు. అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, జెడ్పీటీసీలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ కారణం ఆయన ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాముడు ఎలా ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో, దుర్యోధనుడు, అర్జునుడు అన్ని పాత్రల్లో కూడా జీవించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అన్నిటికీ మించి మనంతా రాజకీయ రంగంలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయం మనతో గుర్తించాలి. తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అంతకుముందు పూర్తిగా. 82లో ఆయన స్థాపించినటువంటి పార్టీ 83 ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. 85లో ఆయన్ని వెన్నుపోతూ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసినటువంటి సందర్భంలో ఇందిరాగాంధీ గారి ఆశీస్సులతో ఈయన దింపేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజా పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్మించి మళ్ళీ ఎన్నికలు సిద్ధపడి ఎన్నికలైనటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో ఇలా నాన్ కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉన్నాయంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటన చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలని ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి 89లో భారతదేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడటానికి విపి సింగ్ గారు ఆనాడు ప్రధానమంత్రి కావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి కారణం ఎన్టీ రామారావు గారు అన్నది ఏమాత్రం కూడా. జాతీయ రాజకీయాల్లో చొరవ తీసుకున్నారు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో పర్యటించారు. 89లో ఏర్పడినటువంటి ప్రభుత్వం కారణంగా ఆ తర్వాత అనేక సందర్భాల్లో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గత 14 నుంచి కూడా ఈనాటి వరకు కూడా దేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మన కూటమి ఏదైతే ఉందో 14-19 కానివ్వండి, 2000 కానివ్వండి, కూటమి యొక్క నాయకత్వం 2000 ప్రభుత్వాలు కొనసాగుతున్నాయంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి దేశం ఏదైతే ఉన్నదో, ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి అగ్గురార్పణ ఏదైతే ఉందో దాని కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని దేశంలో రాష్ట్రంలో కూడా ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి మహనీయుడి యొక్క విగ్రహానికి దేవరులో ప్రకాశం చౌక్ ఒక చరిత్ర ఉన్నది. స్వాతంత్ర కాలంలో ఈ చౌక్ ఒక సెంటర్ ఉన్నది, చరిత్ర ఉన్నది. ఈ మధ్య కాలంలో ప్రకాశం సెంటర్ అనే పేరే ఉన్నది కానీ ఇక్కడ ఆయన విగ్రహాన్ని లేపడంతో స్థానిక పోవడం చాలా మంది పెద్దలు ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని నెలకొల్పారు. మరో నాయకుడు యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది, ఇటువంటి పెద్దల యొక్క యుగ పురుషుల యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం మనందరి ముందు ఉన్నటువంటి బాధ్యత. అయితే ఇక్కడ ఏం చెప్తానంటే విగ్రహాన్ని ఏర్పాటు
చేయడమే కాదు, ఎన్టీ రామారావు గారు ఆశయాలు ఉన్నదో అనేక లక్ష్యాలు ఏదైతే ఉందో వాటిని మనంతా కూడా ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి మనంతా కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదని సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. బాబురాజు గారికి ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు. అనేటువంటి మహాపురుషుడు యుగ పురుషుడు విగ్రహానికి వచ్చేటువంటి అదృష్టం మీకు దక్కడం అనేది మీకు చాలా అదృష్టం అనేటువంటి విషయాన్ని మటుకు నేను చాలా స్పష్టంగా వారి ఆత్మ గౌరవం నిలబెట్టిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారి నిలువెత్తి విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషకరం. ఎన్టీ రామారావు గారు చిత్రసీమలో ఎదురులేని నాయకుడిగా నిలబడ్డారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సినిమా చూడని వారు ఎవరు ఉండేవారు కాదు. రాముడుగా, కృష్ణుడుగా, అర్జునుడుగా, దుర్యోధనుడుగా, రైతుగా ఏ వేషం వేసినా దాంట్లో ఉట్టిపడేవారు. ఆ వ్యక్తి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టుతున్నారు. తెలుగువారి గౌరవం పోయింది. నెలకు ముఖ్యమంత్రిని మారుస్తున్నారు. వీరికి గుణపాఠం చెప్పాలని ఆలోచన చేసి పార్టీ పెట్టి 9 మాసాల్లో ముఖ్యమంత్రి అయి గిన్నీస్ బుక్ లో ఎక్కిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన 9 మాసాలు కూడా ప్రచారం చేసేటప్పుడు మధ్యలో రెస్ట్ తీసుకుంటా ఇంటికి వెళ్ళా. బయలుదేరిన కాడి నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు నది రోడ్డు మీదే స్నానం చేసి, నది రోడ్డు మీదే భోజనం చేసి, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికే తెలిసేటట్టు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ముఖ్యమంత్రిగా నీతివంతుడుగా, ఒక్క రూపాయి ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. తెల్లారుజాము 4 గంటలకు లేచి రాష్ట్ర కార్యక్రమాలన్నీ కూడా ఆలోచన చేసేవారు. పేదవారి కోసం ఎన్నో ఆలోచన చేశారు. కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చారు. 40 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఆ స్కీమ్ అమలు జరుగుతుందంటే అది ఎన్టీ రామారావు గారి పుణ్యం. పేదవారి కోసం తప్పించే వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఆనందంగా, గౌరవంగా, సుఖంగా బతకాలి, ఏ పేద తల్లి ఆకలితో బాధపడకూడదని ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పుత్తూరు బాబురాజు గారు ముందుకు వచ్చి ప్రకాశం చౌక్ లో పెట్టడం, దాదాపుగా ప్రతి వాడవాడలా విగ్రహాలు ఉండాలి, ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ రోజున యువత అని సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలని ఒక ఆలోచన చేసినప్పుడు ఆయన ముందు వచ్చి ఇక్కడ పెట్టడం చాలా చాలా సంతోషం. మనందరి తరపున ప్రత్యేకించి ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలు కాదు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంటే ఆంధ్రప్రదేశ్కే ఒక నాయకుడు. ప్రతి ఒక్కరికి సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని పెట్టిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు నా 43 సంవత్సరాలు పూర్తినా సరే ప్రజల గుండెల్లో, ప్రతి వారి గుండెల్లో ఉందంటే అది ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన. తారక రామారావు గారు ఆంధ్రుల అభిమాన నటుడుగా మరి 300 చిత్రాలు ప్రేక్షకులకు నటించి, పౌరాణిక, జానపద, సాగే చిత్రాలు నటించి తెలుగు ప్రజలందరికీ కూడా ఒక గొప్ప నటుడుగా, భారతదేశంలోనే ఒక మంచి వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తెలుగు ప్రజలందరూ కూడా ఏదో తన వంతు సేవ చేయాలనే దృక్పథంతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాలు సుడిగాలుగా రాష్ట్రం అంతా కూడా పర్యటించి 9 మాసాలు అధికారం తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయిన ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన మహానుభావుడు, యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని మీ అందరూ తెలియజేస్తున్నారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో ప్రవేశం చేసి ఈ దేశంలోనే ఇందిరాగాంధీని ఎదిరించి ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహాయుగ పురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు. ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పి ఒక తెలుగు వాడు ఈ ప్రపంచాల్లోనే అగ్రస్థానంలో ఉండాలని ఆ రోజున 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏదో అన్ని వర్గాల ప్రజల్ని ఆ రోజున 35 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇసుకెత్తిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక బంగారు బాట వేసిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. పేదల జీవితాల్లో ఒక ప్రపంచం దాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తులు వాటా హక్కు ఇచ్చి మహిళల్ని వాళ్ళ యొక్క
ఆ ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు డాక్రా అనే విత్తనం వేసి 1,00,00,000 మంది మహిళలను డాక్టరాలు ఏర్పడేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలీదు, ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది. రాజకీయం అంటే ఎవరికి కూడా తెలియని రోజుల్లో మన నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల వారికి, అట్టడుగున ఉన్న వారికి కూడా రాజకీయం అంటే ఏంటో తెలియపరచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయ్యి ఎన్టీ రామారావు గారు ఏంటో అనేది నిరూపించి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా, మన ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇక్కడ ఎలా ఉన్నామంటే నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తిని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మగవారితో పాటు సమాన హక్కులు ఉండాలని ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం. ఆనాడు కర్ణాలు, మున్సిపల్, పట్టారీ వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను రద్దుపరిచి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు. పెడితే బాగుంటుందని ఆలోచన మేడం గారికి వచ్చినప్పుడు మా అందరినీ తెలిసి విగ్రహం పెడతాం బాబాజీ గారు అన్నప్పుడు నేను మేడం గారిని మిగతా మిత్రులను అడిగాను, నాకు అవకాశం ఇస్తే నేను పెడతాను మేడం, మీ అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా కోరుతానంటే ఈరోజు ఆలోచించి మేడం గారు మిత్రులు అందరూ కూడా మీరైతే బాగా చేస్తారని నమ్మకం ఉంది, మిమ్మల్ని ఏమీ అడగకుండా మీరు ఎలా పెడతారంటే అలా పెట్టండి అని అడిగారు. నేను చాలా బాగా అద్భుతంగా చేసే ప్రయత్నంలో చిన్న ఆటంకాలు ముందుగా నేను ఆవిష్కరణ చేసుకోవాల్సి వచ్చింది, కానీ నేను చాలా అందంగా తీర్చిదిద్దని చెప్పి ప్రధానంగా మీ అందరికీ మాటిస్తూ సందర్భంలో మరొకసారి మరి జయంతి రోజున ఏదో సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ మరొకసారి కార్యక్రమం అందంగా చేసుకుందాం అని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. దేశ సమగ్రత, ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో బీజేపీ పట్టణ పడమర విభాగం అధ్యక్షులు బబ్లిశెట్టి ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం పాల్గొని శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత, సార్వభౌమాధికారం కోసం డాక్టర్ ముఖర్జీ చేసిన విశేష కృషి, బలిదానం ప్రతి భారతీయుడికి చిరస్మరణీయమని కొనియాడారు. ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జెండాలు ఉండకూడదు అని నినదించి కాశ్మీర్ పూర్తి స్థాయి విలీనం కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని మంత్రి గుర్తు చేశారు. ఆయన కన్న కలను సాకారం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ను భారతదేశంలో శాశ్వతంగా అంతర్భాగం చేసిందని స్పష్టం చేశారు. స్వతంత్ర భారతదేశపు తొలి పరిశ్రమల శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ దేశ పారిశ్రామిక అభివృద్ధి వేసిన బలమైన పునాదులే నేడు మన దేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారుస్తున్నాయని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ఉక్కు, భారీ పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆయన చూపిన మార్గంలోనే కేంద్ర ప్రభుత్వం పయనిస్తోందని వివరించారు. ముఖ్యంగా యువత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితాన్ని, జాతీయవాదాన్ని ఆదర్శంగా తీసుకుని నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ ను సమీపంలోని అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ పాఠశాలను సందర్శించే చిన్నారులకు పలకలు, పుస్తకాలను కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, కోరా రామ్మూర్తి, కోమటి రవి, షేక్ మొహిద్దీన్, టీడీపీ నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, కొళ్ల అబ్బులు, గోవర్ధన్ తదితర బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, రాజకీయాలకు అతీతంగా యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ వ్యక్తి శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ ఆయన్ని గౌరవించడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 1901 జూలై 6న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జన్మించారు. చిన్ననాటి నుండి కూడా దేశభక్తి ఎక్కువగా ఉన్నటువంటి ఆయన నిరంతరం కూడా దేశం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. తండ్రి అశుతోష్ ముఖర్జీ గారు కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి, న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసించడం జరిగింది. అంతేకాదు ఏదైతే కేవలం 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేశంలో అతి చిన్న వయసులో వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా గమనిస్తుంది. జాతీయవాదం పట్ల అభిమానం కలిగినటువంటి వ్యక్తి, దేశం కోసం నిరంతరం కూడా పరిశ్రమించినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ప్రవేశించారు. కలకత్తాలో ఎమ్మెల్సీగా నెగ్గారు. కలకత్తాలో అప్పుడున్నటువంటి ప్రావిన్స్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో ఏదైతే
1947లో స్వాతంత్రం తర్వాత ఏర్పడినటువంటి మధ్యంతర తాత్కాలిక ప్రభుత్వంలో నెహ్రూ గారి మంత్రివర్గంలో భారతదేశ యొక్క పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సమయంలో అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అవాళ ఇప్పుడున్నటువంటి BHEL అనేటువంటి సంస్థను కూడా ఆవేళ ఆయన సర్వకారణంగా ప్రారంభించినటువంటి సంస్థ. నెహ్రూ గారి యొక్క విధానాలు ఏవైతున్నాయో ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో షేక్ అబ్దుల్లా గారి ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం కాకుండా కాశ్మీర్కి ఒక ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉండాలి, కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి, కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైనటువంటి జెండా ఉండాలని నెహ్రూ గారి ఆలోచనలకు విరుద్ధంగా ఆనాడు ప్రభుత్వం నుండి రాజీనామా చేసి భారతీయ జనసంఘ్ని స్థాపించారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో దాని పూర్వరూపం భారతీయ జనసంఘ్ మాత్రమే. భారతీయ జనసంఘకు కొనసాగింపుగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉంది అనేటువంటి విషయం ఇక్కడ మనంతా కూడా గమనించాలి. ఏదైతే నెహ్రూ గారి విధానం కాశ్మీర్లో భారతీయుడు ఎవరు వెళ్ళాలన్నా కానీ ముందుగా పర్మిట్ తీసుకుని వెళ్ళాలనేటువంటి ఒక నిబంధన ఏదైతే ఇవాళ మనం ఏదైనా విదేశాలు పోవాలంటే పాస్పోర్టు వీసా ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా మనం భారతీయులు అన్నప్పటికీ కూడా కాశ్మీర్ వెళ్ళాలంటే ముందుగా ఒక పర్మిట్ తీసుకున్న తర్వాత మాత్రమే కాశ్మీర్ వెళ్ళాలనేటువంటి ఒక నిబంధన. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సత్యాగ్రహం చేపట్టి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాశ్మీర్ పోవడానికి ప్రత్యేకంగా ఏ భారతీయుడు కూడా పర్మిట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను పర్మిట్ లేకుండా కాశ్మీర్లో ప్రవేశిస్తానని కాశ్మీర్లో ప్రవేశిస్తే అప్పుడున్నటువంటి షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో పెట్టినటువంటి 45 రోజుల్లోనే ఆయన మృతి చెందడం జరిగింది. చక్కటి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి జైల్లో మరణిస్తే అది కేవలం విష ప్రయోగం ద్వారా మాత్రమే ఆయనకి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మాత్రమే ఆయన చంపివేయబడ్డాడు అనేటువంటి విషయం అవేళ రాజకీయ విశ్లేషకుల ఒక అభిప్రాయం. అయితే ఆనాడు భారతీయ జనసంఘ్ పార్టీ డిమాండ్ చేసింది. ఆయన తల్లిగారైనట్టు జోగమయ్యాదేవి గారు డిమాండ్ చేశారు నా కుమారుడు మృతి మీద విచారణ జరిపించాలని. అయితే నెహ్రూ గారు ఏమాత్రం కూడా ఆయన విచారణ జరిపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సందర్భం మనంతా కూడా గ్రహించారు. ఆయన ఒక త్యాగం ఫలితంగా ఏదైతే పర్మిట్కి వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేసి ఈ దేశం కోసం అసూలు బాల్చారో దాని ఫలితం ఆయన మరణించిన వెంటనే కాశ్మీర్లో పర్మిట్ వ్యవస్థ రద్దు చేయబడింది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. అయితే ఆ తర్వాత కాలంలో భారతీయ జనసంఘ్ ఎమర్జెన్సీ తర్వాత 77 ఎన్నికల్లో దేశంలో ఇందిరాగాంధీ గారిని ఓడించడానికి అన్ని రాజకీయ పక్షాలు ఒకే తాటి మీద రావాలి అనేటువంటి ఆలోచనతో భారతీయ జనసంఘ్ ఏదైతే ఉందో భారతీయ జనసంఘ్కి అప్పుడు అఖిల భారత అధ్యక్షుడిగా వాజ్పేయి గారు ఉన్నారు 77లో. ఆ భారతీయ జనసంఘ్ని జనతా పార్టీలో విలీనం చేయడం ఆ తర్వాత కొన్ని వివాదాల కారణంగా ఏదైతే భారతీయ జనసంఘకి RSSతో ఉన్నటువంటి సంబంధాలని తెంచుకోలేమనేటువంటి మన నాయకులు చెప్పిన కారణంగా 1980లో జనతా పార్టీ నుంచి బయటికి రావడం మంత్రి పదవులకు రాజీనామా చేయడం 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఏదైతే 1980 ఏప్రిల్ 6న స్థాపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నదో అది భారతీయ జనసంఘ్ మాత్రమే అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా దేశం కోసం కాశ్మీర్ కోసం అసలు బాలినటువంటి వ్యక్తి ఆనాడు నెహ్రూ గారి మంత్రివర్గంలో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. నా అదృష్టం ఈ సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా మరి నేను కేంద్రంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటాను అంటే అది నాకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఈ విధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క విగ్రహం ఈ ప్రాంతంలో నెలకొల్పినటువంటి వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం దాదాపు 15 సంవత్సరాల క్రితం రంగబాబు గారి సహకారంతో చొరవ తీసుకున్నటువంటి వ్యక్తి మల్లికార్జునరావు గారు. ఈ మధ్యకాలంలో మేము ఆలోచన చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా వాజ్పేయి గారి విగ్రహాలు పెడుతున్నాం జిల్లా కేంద్రాల్లో. రాబోయేటువంటి రోజుల్లో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క విగ్రహాలు నర్సాపురం జిల్లాలో పెట్టాలి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆలోచన చేశారు. అంతేకాదు ఈ విగ్రహాన్ని కూడా రోడ్లు బాగా హైట్ చేశారు. విగ్రహం కిందకుంది. ఇదేని దీని స్థానంలో మరొక పెద్ద విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని రాబోయే జయంతి నాటికి ఈ ప్రాంతంలో నెలకొల్పుతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన సేవ అని కృష్ణబలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం 12వ వార్డు ఇంద్రమ్మ కాలనీలో నివసిస్తున్న చార్లా కాశీ కొంతకాలం క్రితం మృతి చెందగా ఆయన భార్య మేరీ కూడా అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూశారు. వరుసగా తల్లిదండ్రులు కోల్పోయిన వారి 4 పిల్లలు తీవ్ర విషాదంలో ఆర్థిక ఇబ్బందుల్లో జీవనం సాగిస్తున్న విషయం తెలుసుకున్న కృష్ణబలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గంటా త్రిమూర్తులు వెంటనే స్పందించారు. ఆ కుటుంబానికి పెద్ద దినం కార్యక్రమం నిర్వహించే పరిస్థితి కూడా లేదని తెలుసుకుని తన సొంత ఖర్చుతో సుమారు 100 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్వయంగా భోజనాలు వడ్డించి చిన్నారులను పరామర్శిస్తూ వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో భీమవరం టౌన్ టీడీపీ జాయింట్ సెక్రటరీ యలమంచిలి శ్రీనివాసరావు, కాపా అమరబాబు తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చిన్నారులకు ధైర్యం చెప్పారు. కాశీ వారు చనిపోయారు. తర్వాత వారి భార్య మేరీ చాలా ఇబ్బంది పడి ఈ మధ్యకాలంలోనే అనారోగ్యంగా చనిపోవడం జరిగింది. వాళ్ళకి అమ్మాయిలు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో 2వ వార్డులో నివాసం ఉంటున్నారు. వాళ్ళకి వెనకాడ ఏమీ లేదు. తెల్లవారితే జీవనోపాధి కింద రోడ్డు మీద కాగితాలు అట్లా ఏమి జీవనోపాధులు వెతికి ఈ రకంగా ఉంచడం జరిగింది. తండ్రి లేడు, తల్లి లేదు, పిల్లలు అనాథ అయిపోయారు. ఇటువంటి వాళ్ళకి ఈ ఒక కార్యక్రమం అంటే చనిపోయిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తా కూడా వాళ్ళ దగ్గర ఏ రకమైన స్తోమత లేదు. స్తోమత లేకపోతే మొన్న నరుగున చేతులు వేసి మొన్న కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు పెద్ద కార్యక్రమం భోజనాలు ఏర్పాటు నాకు తెలిసి నేను వచ్చి కలవ చేసుకుని ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం పెద్ద కార్యక్రమం కింద భోజనాలు కూడా జరిగింది. వీళ్ళకి చాలా వెనకాల ఏ రకంగా కూడా ఏ రకం స్తోమత లేదు. భగవంతుడు ఆశీస్సులు ఉండి ఇలా భగవంతుడు చల్లగా చూసి ఎవరన్నా ఏ రకమైన ఇటువంటి వాళ్ళకి హెల్ప్ గా గానీ ఒక ఆర్థికంగా సాయం చేస్తే ఇలా భవిష్యత్తు బాగుంటది. నలుగురు పిల్లలు కూడా చదువుకొని మంచి ప్రయోగాలు అవ్వాలని రక్షాదళ్ నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ ఎక్కడ సరస్వతీదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని, కాబట్టి విద్యార్థులు బాగా చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులైనప్పుడు మంచి భవిష్యత్తు ఏర్పడి మంచి స్థితిలో ఉంటారని, కావున అందరూ బాగా చదువుకోవాలని తద్వారా ఉన్నత స్థాయికి చేరాలని రక్షాదళ్ గౌరవ సలహాదారులు సినీ హీరో నిఖిల్ పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి బీవీఎస్ ఎస్వి నారాయణ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలోనూ ఎన్రోల్ బాగా పెరిగిందని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు రక్షాదళ్ వారు 1000 మందికి కిట్స్ అందజేయడం అభినందనీయమని అన్నారు. రక్షాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు మహేంద్ర మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, విద్యాభివృద్ధికి తమ సంస్థ ద్వారా గత 14 సంవత్సరాలుగా కృషి చేస్తున్నామని, అందులో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 1000 మందికి పుస్తకాల కిట్స్ హీరో నిఖిల్ చేతుల మీదుగా అందజేస్తున్నామని అన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపల్, సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ మెంబర్ దాయన చంద్రజీ, ప్రధానోపాధ్యాయులు షేక్ బాబాజీ సాహెబ్ అతిథులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1 ఎన్ శ్రీనివాసరావు, ఎంఈఓ 2 సాయిరాం, పిఎస్ఎం ప్రధానోపాధ్యాయులు ఎస్ఎస్ ప్రసాద్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదృష్టం మనము బ్లాక్ అండ్ వైట్ చకచక సమయం కలలోన అడుగు మీరు ముద్దాడాల్సింది పుస్తకాలని, ఓకేనా?
మహేంద్ర గారు వారి మిత్రులందరినీ కలిపి చంద్రజీ మేస్టర్ మీరు గౌరవాధ్యక్షులుగా ఉండి మంచి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నామండి. పిల్లలంటే భగవత్ స్వరూపులు, వాళ్ళకి చేస్తేనే భగవంతుడికి చేసినట్టు, పిల్లలకి వృద్ధులకి చేసినవి అన్ని కూడా గొప్ప విషయాలు అవుతాయి అనేటటువంటి ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నారు. పిల్లలు కూడా ఎక్కడ చదివినా సరే పిల్లలు ఏ పిల్లవాడు దేశానికి ఎంత గొప్ప విషయాన్ని ఇస్తాడో మనకు అర్థం కాదండి. అమెరికాలో ప్రెసిడెంట్ కారు కూడా స్కూల్ పిల్లలు బస్సు వెళ్తుంటే దాటి వెళ్ళదు. అదేంటి పరిస్థితి. అంత ముఖ్యమైనటువంటి విషయం అంటే ఏ పిల్లవాడికి అట్టొచ్చి ఇబ్బంది వస్తుందో అని. అలాంటి పరిస్థితి మన భారతదేశంలో కూడా కల్పించుకుంటూ ప్రపంచానికే గురువుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్న మోడీ గారికి మనం అందరం కూడా అభినందనలు తెలియజేసిన పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ, కలెక్టర్ గారు కూడా రావాలి, రాజమండ్రిలో ఉన్నారు. ఒక ముఖ్యమైన పని వెళ్ళటం వల్ల పిల్లలందరికీ కూడా మంచి మంచి సదుపాయాలు కనుక కల్పించినట్లయితే వాళ్ళు చక్కగా చదువుకుంటారని ఒక పుస్తకాలు ఇంకా ఇవ్వటమే కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రక్షాదళ్ మట్టి విగ్రహాలని, వినాయక విగ్రహాలని ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లాస్టిక్ నిషేధం గురించి కృషి చేయడం జరుగుతుంది. ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళు గొప్పగా కృషి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మినిస్టర్ వర్మ గారి చేత మనకు అదృష్టం ఏంటంటే మన ప్రాంతంలోనే సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఉండటం ముందుకొస్తుంది. ఈ సంవత్సరం కూడా విద్యార్థులకి కిట్స్ ఏదైతే ఉపయోగంగా ఉంటాయో వాటర్ బాటిల్స్ కానీ నోట్ బుక్స్, ఏదైతే ప్రైమరీ స్కూల్స్ విద్యార్థులు నోట్ బుక్స్ ఉండో ఓన్లీ వాటర్ కి సప్లై వర్క్ బుక్స్ అండి. బట్ డిసైడ్ వర్క్ బుక్స్, నోట్ బుక్స్, డైరీస్, ఆల్ థింగ్స్ ఏవైతే ఉపయోగంగా ఉంటాయో అన్ని కూడా పెన్సిల్స్, పెన్ను, ఏదైతే కలర్ఫుల్ డ్రాయింగ్ వేసుకోవడానికి స్కెచెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇవ్వడంతో పాటు విద్యార్థులు చక్కగా వినియోగించుకుని డిగ్రీలందరినీ కూడా మీరు ఫ్యూచర్ లో మంచి సిటిజన్స్ గా తయారయ్యే ఉద్దేశంతో మీరందరూ కూడా ఎప్పటికప్పుడు మీరు ఏది కూడా లోటు ఉండకూడదు. బాబుని బస్సులు తీసుకెళ్తుంటే అక్కడ స్కూల్ మన ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ అబ్బాయి చెప్పులు లేకుండా బ్యాగ్ లేకుండా 14 సంవత్సరాల క్రితం వెళ్తుంటే ఆయన మనసు చెల్లించి నా కొడుకులాగానే ఈ పిల్లలు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఏవిసిహెచ్ఆర్, ఆర్హెచ్ఆర్ స్కూల్ ని ఆయన దత్తత తీసుకుని మొత్తం ఎంటైర్ మార్చేశారు. బెంచీలు కానించి వాళ్ళ పిల్లలకి షూలు, తర్వాత బెల్ట్, ఐడి కార్డు, యూనిఫామ్ ఇవన్నీ ఇచ్చారు 14 సంవత్సరాల క్రితం. తర్వాత గవర్నమెంట్ ఇస్తుంది. అవన్నీ కూడా బెంచీలన్నీ కూడా చేసి మన కలెక్టర్ గారు చూపించారు. నాడు నేడు అనేది మేము చాలా అప్రిషియేట్ చేసాం సార్ ని. మన గవర్నమెంట్ స్కూల్ అందరికి కూడా హై స్కూల్లో అయితే నోట్స్లు ఇస్తారు, ఎలిమెంటరీలో నోట్స్ ఉండవు. ఆ నోట్స్లు, డైరీ ఇవన్నీ కూడా కిట్ మహేంద్ర గారు వారం రోజులు దీని మీదే రాత్రులు పగలన్నీ కూడా ఈ కిట్లన్నీ కూడా రెడీ చేసి సార్కి చెప్తే నేను వస్తానని చెప్పి సార్ వచ్చారు. గౌరవ డిఓ గారు ఆయన రాత్రులు 11, 12 అయినప్పటికీ గ్రామాలు తిరుగుతూ రోల్ పెరగాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వ పాఠశాల యొక్క రోల్ పెంచడానికి మీరు తెలుసు కదా నేను ఎవరో, నా పేరు నిఖిల్ తెలుసు కదా. నేను సినిమాలు చేస్తుంటాను, కానీ సినిమాలు చేసే ముందు నేను కూడా మీలాగా ఒక స్టూడెంట్ నే తెలుసా. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ప్రతి ఇయర్ చదువుకుంటూ అరే ఎన్ని రోజులు రా ఈ స్కూల్ అని నాకు అనిపించింది. మీకు అనిపిస్తుందా ఎన్ని రోజులు స్కూల్ అని? కానీ ఈ రోజు మీరు ఏదైతే చదువుకుంటున్నారో మీకు రేపు నా అంత అయిన తర్వాత మీకు ఉపయోగపడుతుంది. ఈ రోజు మనం అనుకుంటాం అరే మండే నేను ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటాను, ఫ్రెండ్స్ ఆడుకుంటాను అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం స్కూల్ కి వచ్చి మన టీచర్ చెప్పిన మాట మీరు వింటారా? టీచర్ చెప్పిన మాట ఫస్ట్ మన పెద్దలు, మన పేరెంట్స్ చెప్పిన మాట వినాలి, తర్వాత టీచర్ చెప్పిన మాట వినాలి. ఓకేనా? తర్వాత నా మాట వినాలి. ఓకే. కానీ ఈ రోజు మీరు నా మాట వింటారు కాబట్టి నేను మూవీ యాక్టర్ అవ్వడానికి అందరూ ఏమనుకుంటారు, సినిమాల్లోకి వచ్చేసాడరా వీడు, అంతే వీడు సినిమాలు చేస్తాడు అనుకుంటారు. కానీ దాని వెనకాల మనకి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ అంటే మీకు తెలుసు కదా, జ్ఞానం. యూ హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. మనకి భాషలు రావాలి. నాకు ఇంగ్లీష్ వచ్చు, తమిళ్ వచ్చు, తెలుగు వచ్చు, స్పానిష్ వచ్చు, హిందీ వచ్చు. ఇన్ని భాషలు నేను నేర్చుకున్నాను. ఈ రోజు కార్తికేయ 2 సినిమా చూసారా మీరు? కార్తికేయ 2 సినిమా హిందీలో కూడా ఆడింది తెలుసా? హిందీలో ఆడింది, మలయాళంలో ఆడింది, కేరళ అన్ని ప్లేసెస్ లో ఆడింది. హిందీలో డైలీ డబ్బింగ్ చెప్పాను తెలుసా, నా వాయిస్ అది. मैं बहुत अच्छी तरह से हिंदी बात करता हूँ. भाषा डबिंग मैंने किया था, पता है आपको? సో మనకి ఏంటంటే ఇంగ్లీష్ ఒకటే కాదు, తెలుగు ఒకటే కాదు, హిందీ అన్ని మనకు రావాలి. అన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ భాష మీద కమాండ్ ఉండాలి నాన్న, తర్వాత చదువు మీద ఉండాలి. మ్యాథమెటిక్స్ లో ఏంటి ట్రయాంగిల్ ఎందుకు, ఈ ఆల్జిబ్రా ఎందుకు, ఈ అడిషన్ ఎందుకు? మీకు అడిషన్, మల్టిప్లికేషన్ అన్ని వచ్చు కదా, టేబుల్స్ అన్ని.
మీరు 5th క్లాస్ వరకు కదా, మీకు ఇప్పుడు అల్జిబ్రా స్టార్ట్ అయిందా, ఫిజిక్స్ స్టార్ట్ అయిందా? ఓకే, స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత నేను గుర్తొస్తాను మీకు. ఎవరైతే బాగా చదువుకుంటారో నా అంత కాదు, సార్ అంత కాదు, అంతకన్నా పైకి డెఫినెట్లీ మీరు ఎదుగుతారో, ఎదగాలి. ఎదగడానికి కారణం చదువు ఒకటే, మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎవ్వరు మనకు హెల్ప్ చేయరు. హ్యాపీ డే సినిమాలో శేఖర్ కమలా గారు మాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్. సార్ మీరు ఇన్ని మంచి సినిమాలు చేస్తున్నారు సార్, పెద్ద హిట్, చాలా అంటే ఎక్కువ డబ్బులు వచ్చే సినిమా ఎప్పుడు వస్తుందంటే ఒకటే మాట అన్నారు, నిఖిల్ సరస్వతి దేవి ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడికి వస్తుందని ఆయన చెప్పారు. తెలుసా మీకు? సో పెద్దగా బాగా డబ్బులు సంపాదిస్తే కార్లు కొనొచ్చు, బైకులు కొనొచ్చు, మంచి మంచి బట్టలు కొనొచ్చు, చాక్లెట్లు కొనొచ్చు. మీకు అందరు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టంగా? అవి కొనాలని డబ్బులు కావాలిగా. అది కావాలంటే ముందు చదువు కావాలి. మీకు అర్థమవుతుందా? చూసారా అక్కడ సరస్వతి దేవి ఉంది, ఆవిడ మనందరి బ్లెస్సింగ్స్ ఇస్తా ఉంది. సరస్వతి దేవి అలాగే ఎవ్రీ రిలీజన్ లో అలా ఒక చదువుల తల్లి ఉంటుంది. అంతకన్నా ముందు మన సొంతంగా మనం చదువుకునే ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకేనా? సినిమాలు చూసి మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో చదువుటప్పుడు అంత ఫీల్ అవ్వాలి. ఓకేనా? అంత హ్యాపీ ఫీల్ అవ్వాలి. 8 years నుంచి రక్షాదళం అని చెప్పేసి ఒక గొప్ప ఆర్గనైజేషన్ పెట్టి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మహేంద్ర భాయ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఈయన మీకు కావాల్సిన నా బాక్సులు డబ్బా కనబడుతున్నాయి కదా, ఆ డబ్బాలు మీద నా ఫోటో వేస్తారు. నేను వద్దని చెప్పాను, అయినా వేస్తారు ఈయన. ఓకే, నా గుర్తుండాలని మీకు అంతే. ఓకేనా? కానీ మంచి స్టఫ్ ఉంది లోపల, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.